Welcome to Nitanj online classes. Today, let us continue with the lesson Reaching the Unreached. చేరుకోలేని వాళ్ళని చేరుకోవడం. In the previous lesson, you have listened about the story of a boy Romesh who left his three sisters and widowed mother in a different place like Bihar, and he traveled many kilometers in a search of job. He reached Hyderabad search of job, but after reaching Hyderabad he came to know that the Hyderabad which he was thinking is different from reality. తను ఊహించుకున్నట్టుగా తన హైదరాబాద్ అయితే లేదు. He struggled to get a job, but finally he joined a group of rag pickers. చెత్త ఏరుకుని అమ్ముకుంటారు చూడండి, అలాంటి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. how much amount he earned? He joined the group only for just 10 rupees. Okay, 10 rupees. Now later again we have listened to another example, a girl Shanti. I think so, Shanti only. Yes, Shanti. Another girl named Shanti. She was going to the school, but parents made her stop the education and sent her to Hyderabad, where she worked as a servant. అంటే తను చదువు ఆపించేసి హైదరాబాద్ ఒక ఫ్యామిలీ దగ్గర పని మనిషి కింద పనిచేయడానికి పంపించారు. She was leading her life by washing the utensils, washing the clothes, mopping the floor, cooking, taking care of the family members, everything. తన రోజంతా ఎలా గడుపుతుంది? చదువుతూ గడపట్లేదు, ఫ్రెండ్స్తో ఆడుతూ గడపట్లేదు, అమ్మ పెట్టిన వంటలు తింటూ గడపట్లేదు, అలాగే హాయిగా అమ్మ నాన్నతో కలిసి పడుకోవట్లేదు. తను ఎలా గడుపుతుంది? మార్నింగ్ లెగ్గానే గదులు తుడవడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, టిఫిన్ చేయడం, వంట చేయడం, భోజనాలు పెట్టడం, మళ్ళీ సాయంత్రానికి గిన్నెలు కడగడం. దిస్ వాజ్ ద డైలీ రొటీన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ దట్ సింగిల్ గర్ల్. అండ్ వెనెవర్ ద ఫ్యామిలీ మెంబర్స్ యూస్ టు గో అవుట్, షీ విల్ బి లాక్డ్ ఇన్ ఏ స్మాల్ రూమ్. కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ లేనప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు, కొంచెం రిలాక్స్ అవుదాము అనుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటి, లాక్ చేసి వెళ్ళిపోయేవారు. Okay, now let us continue the lesson. What happened? So worst was to come. The owners locked her up in a tiny room. When they went out, she stayed alone waiting for the day to pass. She recalled her memories with friends at school and she wept. ఇంకెప్పుడైతే వాళ్ళ ఓనర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతారో, తను ఒక చిన్న రూమ్లో పెట్టి లాక్ వేసేస్తారో, ఆ చిన్న రూమ్లో పెట్టి లాక్ వేసినప్పుడు షీ యూస్ టు రిమెంబర్ ద చైల్డ్హుడ్ మెమరీస్ స్పెంట్ ఇన్ ద స్కూల్. తను స్కూల్కి వెళ్ళినప్పుడు రోజులు, తన ఫ్రెండ్స్ తోటి స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చేసిన అల్లరి పనులు, ఇవన్నీ కూడా తను గుర్తు చేసుకొని చాలా బాధపడుతుండేది. Now, as a direct result of awareness campaigns, the neighbors informed the child labor enforcement team. She was rescued and is now placed in a girls' transit home. As a direct result of awareness campaigns, the neighbors informed the child labor enforcement team. సో యాజ్ అ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. సో అంటే అప్పటికి కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది, బాల కార్మికుల్ని ఎంకరేజ్ చేయొద్దు, చైల్డ్ లేబర్ని ఎంకరేజ్ చేయొద్దు అని ప్రచారం జరుగుతుంది. కాబట్టి షీ వాజ్ రెస్క్యూడ్. అంటే నైబర్స్ పక్క వాళ్ళు ఎవరో ఇన్ఫార్మ్ చేశారు, ఇలా పాపం పలానా అమ్మాయి ఒక ఇంట్లో బాధపడుతుంది, ఏడుస్తుంది అని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని కాపాడారు. హూ నోస్ హౌ మెనీ సచ్ అన్రీచ్డ్ ఆర్ వెయిటింగ్ టు బి రెస్క్యూడ్. ఎవరికి తెలుసు, ఇంకా అలాంటి ఎందరో చేరుకోలేని వాళ్ళు సహాయం గురించి ఎదురు చూస్తున్నారు. ఎవరికి తెలుసు ఎంతమంది ఉన్నారు? హూ నోస్ దట్ హౌ మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ హెల్ప్. Now, Child Rights and You is an organization that believes that children, the city are citizens and they have their own rights. Child Rights and You Cry is an organization that believes that children are citizens. పిల్లలు కూడా ఈ యొక్క దేశం తాలూకా పౌరులే అన్నట్టుగా వాళ్ళకు కూడా స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది, ఒకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు అనేది గుర్తించాలి అంటున్నారు. యూ మీన్స్ ఇయర్ క్రై ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. అంటే వాళ్ళు చారిటీ ఏమి చేయరు, అంటే డబ్బులు ఇవ్వడం కానీ, బట్టలు లేని వాళ్ళకి బట్టలు సహాయం చేయడం అలాంటివి ఏమి చేయరు. అండ్ జస్ట్ రీడ్. నాట్ డూ దే రన్ స్కూల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. అలాగే అనాథాశ్రమాలు కానీ స్కూల్స్ రన్ చేయడం కానీ అలాంటివి కూడా చేయదు. దీస్ ఆర్గనైజేషన్స్ build up a bridge between the children and the community or the parents.
ఎవరి పేరెంట్స్ అయితే పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు వాళ్ళ మధ్యన వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం చేయడం కానీ అలా హెల్ప్ చేస్తారు. లేదు కొంతమంది వెలివేసిన పిల్లలు ఉంటారు, కుటుంబాల పరంగా వెలివేసిన వాళ్ళు ఉంటారు, పెద్దల్ని చూసుకుంటారు పిల్లల్ని చూసుకుంటారు. వీళ్ళు క్రై అనే ఆర్గనైజేషన్ ఏంటి, అది అనాథాశ్రమం కాదు, ఒక చారిటీ లాంటిది. అంటే నిరుపేదలకు ఆశ్రయం కల్పించడం అలాంటిది కూడా కాదు. వీళ్ళు ఎక్కడైతే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన సామరస్యం అంటే యూనిటీ లేదు, అలాంటి వాళ్ళకి కొంచెం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి డెవలప్మెంట్ ఇవ్వడం అనమాట. లేదు కొన్ని విలేజెస్ పల్లెటూరులో ఏంటంటే వెలివేయడం అంటుంది, వీళ్ళు ఊళ్ళో వాళ్ళతో కలవకూడదు, ఏ ఊరు వాళ్ళతో కూడా కలవకూడదు అన్నట్టుగా ఒక పక్కగా పెడతారు చూడండి. అలాంటి వాళ్ళని చేరదీస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఆసరా అంటే ఉద్యోగం కల్పించి పంపించేస్తారు. Okay, so this type of work is done by the organization CRY. See, they gather the support money and time of the Indians around the world, and thousands of field workers across India struggle to enrich the lives of the children. They gather donations తీసుకుంటారు వాళ్ళు, CRY ఆర్గనైజేషన్ డొనేషన్స్ తీసుకుంటారు, ఇంకేమన్నా ఐటమ్స్ తీసుకొని అవి ఎవరికి అందుబాటు లేని వాళ్ళకి ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళకి అందిస్తూ ఉంటారు. దే జస్ట్ ప్రొవైడ్ ద money are the things that has been collected by the donations to the needy people. ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. Now CRY has freed more than 1 lakh children from hunger. 1,00,000 పిల్లలు పైగా అంటే 1,00,000 మందికి పైగా పిల్లల్ని, చాలామందిని ఆకలితో బాధపడుతున్న వాళ్ళని చేరదీశారు. ఎక్స్ప్లాయిటేషన్, కొంతమంది ఏంటంటే బానిసత్వంగా చిన్నపిల్లల చేత పని చేయిస్తూ కొడుతూ తిడుతుంటారు చూడండి, అలాంటి పిల్లల్ని కూడా కాపాడారు. అండ్ నెక్స్ట్ వన్, ఇల్లిటరసీ ఇన్ మోర్ దెన్ 30,000 విలేజెస్ అండ్ స్లమ్స్. దే హ్యావ్ ప్రొవైడెడ్ లిటరసీ ఫెసిలిటీస్ ఫర్ ద ఇల్లిటరేట్ ఇన్ మోర్ దెన్ 13,000 విలేజెస్ అండ్ స్లమ్స్. అంటే 13,000 ఊళ్ళలో కానీ స్లమ్ ఏరియాస్ అంటే బాగా టెంట్లు వేసుకుని ఉంటారు చూడండి, ప్లాస్టిక్ షీట్లతోటి మురికి వాడలు అంటారు. స్లమ్ ఏరియాస్ అంటే మురికి వాడలు, అలాంటి 13,000 మురికి వాడల్లో కానీ పల్లెటూరులో కానీ ఎవరికైతే చదువు లేదో, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళకి 13,000 ఊళ్ళో చదువు అనేది చెప్పించారు, పోగొట్టారు, లిటరసీ అనేది పోగొట్టారు. నా సో ద ఆర్గనైజేషన్ has successfully prevented child labor in 648 villages. చైల్డ్ లేబర్ అంటే బాల కార్మికుల కింద పనిచేస్తున్న వాళ్ళని 648 విలేజెస్లోని అలాంటి వాళ్ళని ఆ బానిసత్వం నుంచి కాపాడారు. ఓకే, దే హ్యావ్ సేవ్డ్ మెనీ చిల్డ్రన్ ఫ్రమ్ 648 విలేజెస్ ఫ్రమ్ దిస్ చైల్డ్ లేబర్. ఓకే, క్లియర్ నౌ. So and across the nation it liberated 1,152 villages from child marriages. 1,152 villages from child marriages అంటే 1,152 విలేజెస్లో బాల్య వివాహాలు కానివ్వకుండా పిల్లల్ని కాపాడారు. చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తుంటే అది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి అది జరగనివ్వకుండా చూసుకున్నారు. ఎన్ని విలేజెస్లోని 1,152. క్లియర్. అలాగే చైల్డ్ లేబర్ లేకుండా ఎన్ని విలేజెస్లో చూసుకున్నారు? 648 విలేజెస్. నా సో it also has 21,676 out of school children in its account who have now joined the school. అలాగే ఎవరైతే స్కూల్కి వెళ్ళకుండా పాపం అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతున్నారో అలాంటి ఒక 21,676 పిల్లల్ని వాళ్ళు స్కూల్కి పంపించగలిగారు. దే వర్ successful in sending 676 children back to schools who were unable to study because of the child labor. Now, Save Our Soul, SOS. Full form ఏంటి? Save Our Soul. మా ప్రాణాలు కాపాడండి అనేది ఒక పేరు కింద పెట్టుకున్నారు. SOS Children's Villages is an independent non-governmental social development organization. SOS అనేది పిల్లల తాలూకా ఒక గవర్నమెంట్ కాని ప్రైవేట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రొవైడ్స్ ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్. ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్ అంటే కుటుంబాలు సరిగ్గా లేని వాళ్ళకి కుటుంబం యొక్క ప్రేమ కల్పిస్తూ వాళ్ళకి చదువు అనేది నేర్పిస్తూ ఉంటారు. It advocates the concerns, rights and needs of children. More than 6,000
సో 33 SOS చిల్డ్రన్స్ విలేజెస్ అంటే 33 విలేజెస్ చిన్న చిన్న ఊర్ల కింద ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు, కుటుంబాలు సరిగ్గా లేని పిల్లలు అక్కడ తల్లిదండ్రులు అంటే ఒక కుటుంబంలాగే బతుకుతారనమాట. అదే వాళ్ళ కుటుంబంగా ఫీల్ అవుతారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా వాళ్ళకి అక్కడ దొరికేటట్టు చూసుకుంటారు, బాగా చదివిస్తారు. Now, at SOS Children's Village, the organizers believe that every child should grow up in a strong family environment. SOS ఆర్గనైజేషన్ ఏంటి నమ్ముతుంది? ప్రతి ఒక్క పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఏదైతే అందరూ కూడా చైల్డ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ అంటే మంచి కుటుంబ వాతావరణంలో ఎదగాలి, పెరగాలి అని. అండ్ సో దేర్ వర్క్ హెల్ప్స్ ఫ్యామిలీస్ టు క్రియేట్ ఎ లవింగ్ కేరింగ్ హోమ్. దానివల్ల ఫ్యామిలీ కూడా సంతోషంగా, ప్రేమపూర్వకంగా ఉంటుంది అని. దిస్ వర్క్ ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీస్, హెల్పింగ్ దెమ్ టు స్టే టుగెదర్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్ అండ్ ప్రొవైడ్ ద బెస్ట్ కేర్ పాసిబుల్ టు దర్ చిల్డ్రన్. దీనివల్ల ఏమవుతుంది? ఆ కుటుంబం ఆరోగ్యం అంటే మనుషులు హెల్తీగా ఉండడం కాదు, వాళ్ళ మధ్యన ప్రేమలు, సంబంధాలు కూడా హెల్తీగా ఉండాలి. సో దానివల్ల వాళ్ళకి కష్టాలు వచ్చినా సరే వాళ్ళు ఎదుర్కోగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది, తట్టుకుంటారు. వాళ్ళందరూ కలిసికట్టుగా కష్టాన్ని ఎదుర్కొంటారు. SOS Children's Village experts work with families to help them develop a wide range of skills. సో SOS విలేజ్లో పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తారు? విత్ ఫ్యామిలీస్ డెవలప్ వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్ అంటే వాళ్ళకి నచ్చిన పరిశ్రమలు కానీ వాళ్ళకి నచ్చిన నైపుణ్యంలో ఇష్టమైన రంగంలో వాళ్ళకి నేర్పిస్తారు. మీరు ఎలాగా ఒకేలా సరే వాళ్ళకి పెయింటింగ్ ఇష్టం అనుకోని పెయింటింగ్స్ ఎలా చేయాలో నేర్పించి వాళ్ళ తర్వాత పెయింటింగ్ చేసే పనులకు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. అలా నెమ్మదిగా వాళ్ళు సంపాదించుకోవడం నేర్చుకుంటారనమాట. సో నా హౌ టు గెట్ ఏ జాబ్ అండ్ ఎర్నింగ్ ఎ లివింగ్ టు బాండింగ్ విత్ ఎ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్. Sometimes, however, it is not impossible for a child to stay in the family. కొన్నిసార్లు ఏంటంటే ఆ పిల్లలు ఎవరినైతే చేస్తారో ఆ కుటుంబంలో ఉండడానికి కుదరదు. Now, in these cases, the organization works to find tailor-made solutions that respond to each situations. అలాంటప్పుడు ఇంకొక వేరే సొల్యూషన్స్ ఏమన్నా కనిపెట్టడానికి చూస్తారంటే పిల్లవాడికి ఏదో ఒక విధంగా ఇంకొక మార్గం ద్వారా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. Okay, SOS Children's Villages is the only organization of global impact that provides direct care to children who can no longer stay with their families. SOS organizations is the only organization that provides the family atmosphere who can't stay with their families. ఎవరైతే కుటుంబాలతో ఉండలేరో వాళ్ళకి కుటుంబం యొక్క ప్రేమ మాత్రం ఎప్పటికీ కూడా అందిస్తూనే ఉంటారు. Now finally, though advocacy, SOS Children's Villages aim to improve the overall framework conditions for children whose parents cannot take care of them or who are at the risk of losing the care of their family. Successful advocacy based on their experience as a practitioner brings about changes in policies and practices that weaken children's rights, lead to sustainable changes to improve the situation for children and families everywhere. Clear? So nothing but this SOS organization helps the children who are in need of family love, who can't stay with the family, who are deprived from education and everything. They help such kind of children.